నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీ నాయకుల మీద పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామ దేవతల పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొంటే వారిపై అసభ్య ప్రవర్తన కారణంగా కేసులు పెట్టడం అన్యాయమన్నారు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మొదటగా మాగవరపురం మండలంలో చామంతపురం గ్రామానికి సంబంధించి మా పార్టీ సంబంధించి లీడరు అక్కడ సర్పంచ్ బొడ్డు గోవింద్ గారి మీద ఒక ఎఫ్ఐఆర్ కాపీ వేయడం జరిగింది. ఏంటంటే ఆ రోజు 12వ తారీఖుని పద్దేశం పండుగ సందర్భంగా ఆ గ్రామంలో 12 ఏప్రిల్ సందర్భంగా ఒక మన రిపోర్టేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది. మా గ్రామంలో పద్దేశం పండుగ ఉంది, దానికి డాన్స్ వేవ్ డాన్స్ చేసుకోవడానికి నిర్వహించడానికి మీ పర్మిషన్ ఇవ్వాలని చెప్పి డిఎస్పీ గారిని సిఐ గారిని అడిగితే వాళ్ళు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. పర్మిషన్ ఇచ్చిన తర్వాత మరి ఏదైతే 12వ తారీఖుని మరి ప్రోగ్రాం చేశారో ఆ ప్రోగ్రాంలో మా పార్టీ సర్పంచ్ సంబంధించిన మరి గోవింద్ ఒక పాటకి డాన్స్ వేసాడని అసభ్యంకరంగా ఉందని చెప్పి మరి అసభ్యకరంగా లేకపోయినప్పటికీ కూడా ఒక పాట వేసాడని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఆయన మీద ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. ఎప్పుడు కట్టారంటే 12వ తారీఖున జరిగితే 14వ తారీఖునే 2 రోజుల తర్వాత ఎవరైతే కంప్లైంట్ కానిస్టేబుల్ ఉన్నారో వి చంటిబాబు కంప్లైంట్ ఇస్తే కట్టారు. ఒకటే చెప్పాలి మీ అందరూ కూడా ఈ రోజు నిజంగా ఈ డాన్స్ బేబీ డాన్స్ సంబంధించి పర్మిషన్ ఆల్రెడీ డిఎస్పీ గారు సిఏ గారు కూడా ఇవ్వడం జరిగింది, స్టేజ్ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా అసభ్యకరంగా డాన్సులు కూడా ఎక్కడ కూడా వేయలేదు. ఆ గ్రామంలో ఎవరు కూడా ఇది అసభ్యకరంగా ఉందని చెప్పి ఎవరు కూడా గ్రామం నుంచి కూడా ఎవరు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. కేవలం ఏదో సోషల్ మీడియాలో వచ్చిందంట వైరల్ అయిందని చెప్పి కేవలం సోషల్ మీడియా ఆధారంగా మరి ఎవరైతే మరి చంటిబాబు పేరున కానిస్టేబుల్ ఉన్నారో ఆయన పేరున మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఆ రోజు ఆ ప్రోగ్రాం జరిగేటప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో చంటిబాబు అనే కానిస్టేబుల్ కానీ 3 కానిస్టేబుల్ ఆ ప్రోగ్రాం దగ్గరే ఉన్నారండి డాన్స్ చేసేటప్పుడు. మరి ఎందుకు ఆ రోజు అదే పోలీసులు ఎందుకు ఆపలేదని చెప్పి అడుగుతా. అంటే కేవలం మీరు పర్మిషన్ ఇవ్వడం, మరి డాన్స్ బేబీ డాన్స్కే పర్మిషన్ ఇచ్చారు. మరి డాన్స్ బేబీ డాన్స్ వేస్తుంటే దాని మీద మళ్ళీ ఉద్దేశపూర్వకంగా మా పార్టీ నాయకుడి మీద మరి 2 రోజుల తర్వాత కేసులు కట్టడం సంగతి మొదటగా చెప్తున్నాను. అలాగే రెండోది మరి నోకాలమ్మ జాతర అని చెప్పి మరి గురంద్రపాలు నర్సీపట్నం రూరల్కి సంబంధించి శానపతి చంద్రబాబు వెంకటరత్న మా సర్పంచ్ మా పార్టీ అధ్యక్షుడు కూడా ఆయన కూడా 29వ తారీఖు 3వ నెల మార్చిలో నోకాలమ్మ జాతర సందర్భంగా ఆయన కూడా ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు. మాకు స్టేజ్ పర్మిషన్ కావాలని చెప్పంటే డిఎస్పీ గారు సిఏ గారు దానికి పర్మిషన్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అక్కడ ఆయన మీద కూడా మరి కేసు పెట్టారు. ఎప్పుడు పెట్టారంటే 29 మార్చిలో 29వ తారీఖు జరిగితే 15/4 నిన్న కాక మొన్న అంటే 17 రోజుల తర్వాత ఆయన మీద కేసు కట్టారు. ఎక్కడ కూడా ఆయన అసభ్యకరంగా డాన్స్లు ఏమి వేయలేదు స్టేజ్ మీద. ఆ గ్రామంలో ఎవరు కూడా కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. కేవలం సోషల్ మీడియా వచ్చిందని చెప్పి 17 రోజుల తర్వాత ఈ అక్రమంగా కేసు కట్టిన సంగతి మీ ద్వారా తెలియపరుస్తాను. స్టేజ్ పర్మిషన్ ఇచ్చారు, అక్కడనే డాన్స్ చేసేవాడు పోలీసులు కూడా ఉన్నారు. ఎవరైతే కే బాబురావు అని ఆయన ఇచ్చారో ఆయనతో పాటు 2-3 కానిస్టేబుల్ కూడా అక్కడే ఉన్నారు. మరి ఎందుకు నిజంగా అసభ్యకరంగా వేస్తే ఎందుకు ఆపలేదు అంటే అక్కడ ఏ విధమైన అసభ్యకరంగా అక్కడ ఎవరు వేయలేదు కాబట్టి మరి ఏదైనా మరి ఒత్తిడి మేరకు ఈ రోజు ఆయన మీద కేసులు కట్టడం జరిగింది. మొన్న చూస్తే నిన్నగాక మొన్న ఆ సర్పంచ్ని పిలిపించి 1 గంట నుంచి సాయంత్రం కూడా కూర్చోబెట్టారు. అది కేవలం ఇది ఉద్దేశపూర్వకంగా ఏదోలాగా ఇబ్బంది పెట్టాలి వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి అయిన పాత్రుడు ఒత్తిడి మేరకు ఈ విధమైన కార్యక్రమం చేస్తారు. ఒకటే అడుగుతున్నా ఈ రోజు అయిన పాత్రుడిని కానీ ఈ రోజు ప్రజలు కూడా ఇవ్వాలి. ఇదే స్పీకర్ అయిన పాత్రుడు మరి నర్సీపట్నంలో రోడ్ల మీద బహిరంగంగా డాన్స్ వేయలేదని చెప్పుడుతా. అప్పుడు ఏం కేసులు ఎవరో పెట్టలేదే, కేసులు లేవే. మరి ఆయన డాన్సులు వేయొచ్చు. మరి గ్రామాల్లో గ్రామదేవత సందర్భంగా పార్టీలతో సంబంధం లేకుండా గ్రామాల్లో ఒక పాటగా డాన్స్ చేస్తే వైఎస్ఆర్ పార్టీ మీద కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. అంటే ఒకటే చెప్తున్నా ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద ఏదో విధంగా కేసులు పెట్టాలి, వాళ్ళతో మాట్లాడించకూడదు, వాళ్ళు కౌంటర్లు ఇవ్వకూడదు. కౌంటర్లు ఇచ్చినా సరే వార్నింగ్లు ఇచ్చే సంగతి ఇప్పుడు చూస్తున్నాం. పోలీసులు ఏ విధంగా ఉన్నారంటే వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎవరైనా కౌంటర్ ఇస్తే అడిపోయి వార్నింగ్లు కూడా మరి ఈ విధంగా జరుగుతుంది. ఒక్కసారి నేను ఒకటే మాట్లాడుతాను అంటే నేను అంటుంది ఏంటంటే అయిన పాత్ర ఒకటే ఆలోచించాలి. మీరు డాన్సులు వేస్తే తప్పులేదు, మా పార్టీ నాయకులకు సంబంధించిన ఒక డాన్స్ వేస్తే మీరు పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి వాళ్ళ మీద కేసులు మా పార్టీ నాయకుల మీద కేసులు పట్టి ఎంతవరకు సంబంధించి చెప్పి మీ ద్వారా తెలియపాల్సిన జరుగుతుంది. ఒక్క విషయం చెప్పాలి మీ అందరూ కూడా, ఒక విషయం కూడా చూపించాలి మీ అందరూ కూడా. మొన్న చూస్తే ఒక ఉదాహరణ చూపిస్తాను. ఒకసారి ఈ వీడియో చూడండి ఒకసారి మీరు. ఇది వలసపేట గ్రామం నాదోర మండలం. ఇది మా పార్టీ నాయకుడు. ఈ పక్కన ఒక ఆయన డాన్స్ చేస్తున్నాడు చూడండి, బ్రహ్మాండంగా వేస్తున్నాడు డాన్స్. ఆయన ఎవరు డాన్స్ చేసే ఆయన ఎవరు? ప్రసాద్. అంటే ఎవరు?
స్వయాన స్పీకర్ అయ్యేంద్ర పాత్రుడు బావమరిది ఆయన డాన్స్ చేశాడు అక్కడ. నిజంగా ఆయన పక్కన లేకపోతే ఈ పార్టీకి మా పార్టీ నాయకుడిని కూడా ఈ కేసులో పెట్టేవారు. అంటే స్వయాన అయ్యేంద్ర పాత్రుడు బావమరిది డాన్స్ చేస్తే ఆయన మీద కేసులు లేవు, ఎక్కడో వైఎస్ఆర్ పోలు అక్కడక్కడ చేశారని చెప్పి కేసులు పెట్టడం ఎంతవరకు సంబంధించి చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. అంటే ఒకటే అడుగుతుంది ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, మరి ఇద్దరు మీద వీళ్ళు పెట్టారు కదా, మరి అయిన పాత్రుడు దాని మీద కూడా సోషల్ మీడియా వచ్చింది అలా బావమరిది కూడా డాన్స్ చేశాడని, మరి ఎందుకు పెట్టలేకపోయారు అంటాను. అంటే భయమా? అంటే అయిన పాత్రుడు బావమరిది మీద కేసు పెడితే మళ్ళీ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ ఏం చేస్తారేమో భయంతోనో, మరి అసలు నిజంగా ఆయన మీద పెట్టే దమ్ముందని చెప్పి అడుగుతున్నా. అంటే మేము అంటున్నాం కావాలని పెట్టడం కాదు, అంటే గ్రామాల్లో పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కూడా ఈ కార్యక్రమం చేసుకుంటే కేవలం ఉద్దేశపూర్వకంగా మా పార్టీ నాయకులు పెట్టడం ఎంతవరకు సంబంధం చెప్పి మరి సందర్భంగా అడుగుతున్నాం. అంటే కేవలం ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పేది ఏంటంటే కేవలం అయ్యేంద్ర పాత్రుడి మెప్పు కోసమో మీరు పనిచేయడం కాదు. అయ్యేంద్ర పాత్రుడికి కేసులు పెడితే వైఎస్ఆర్ పాలన కేసులు పెడితే అయ్యేంద్ర పాత్రుడు మెచ్చుకుంటారు, మనకేదో ఏదో వేస్తారో ఏదో ప్రమోషన్ ఇస్తారో అనేది కాకుండా నేను అడిగేది ఏంటంటే మీ పెద్దల కోసం మీ ఎవరైతే అధికారులు ఉన్నారో పై అధికారుల మెప్పు కోసం పనిచేయండి, లేదా ప్రజల కోసం పనిచేయండి. అంతే తప్ప ఎలాంటి చిన్న చిన్న చిల్లర పనులు అయ్యేంద్ర పాత్రుడు ఫోన్ చేశాడు కదా అని చెప్పి కేసులు పెట్టడం ఎంతవరకు సంబంధించిన ఒకటే అన్నది. ఈ రోజు మరి ఎవరైతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారో ఒక మాట్లాడుతున్నారు, మీరు ఇందులో ఇంత ఉద్దేశపూర్వకంగా పెడుతున్నారు కదా, ఇక్కడ వేలుపూడి ఉంది అంటే మీరు ఎంతసేపు ఏంటంటే వైఎస్ఆర్ డిపార్ట్మెంట్ మీద కేసులు అయ్యేంద్ర పాత్రుడు పెట్టమంటే పెట్టేయడం తప్ప మళ్ళీ టీడీపీ వాళ్ళు కేసులు వదిలేయమంటే అయ్యేంద్ర పాత్రుడు వదిలేయమంటే వదిలేస్తారు. దానికి ఉదాహరణ ఒకటే చెప్తాను. వేలుపూడిలో సుమారుగా 3 నెలల కిందట ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కొట్టి చంపేశారు. 3 నెలలు అయింది. మరి ఈ రోజు వరకు కూడా 3 నెలల నుంచి ఎవరు పట్టించుకోలేదు. ఏమంటే ఎవరైతే చనిపోయినాడో తాలూకా తండ్రి చేత ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు పోలీసులు.